నిన్న జరిగిన మీటింగ్లో ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్ర దాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అఠారీ వద్ద చెక్పోస్ట్ మూసివేత, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. ఎవరైనా భారతదేశంలో ఇంకా పాకిస్తాన్ జాతీయులు ఉంటే వెళ్ళిపోవాలి దేశం నుంచి అని కూడా నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. సో ఆ దాడి జరిగిన ప్రాంతం ఇది. పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు. మొత్తం అక్కడ ఉన్న కుర్చీలు ఇవన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. సో పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ దాడికి కారణమన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నది. దాంతోపాటు ఇవాళ అఖిలపక్ష భేటీ ఉండబోతున్నదట. పహల్గాం ఉగ్రదాడి ఘటనపైన కేంద్ర ప్రభుత్వం గురువారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతున్నది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకున్నది. సో దయచేసి ఇక్కడ రాజకీయాలు లేవు, మనమంతా ఒకటి, మన దేశం అన్న కోణంలో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి. మీ రాజకీయాలు, మీ పార్టీల రాజకీయాలు ఏమనంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. మన దేశం మీద అటాక్ చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపైన ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడ్డ ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామన్నాయి. మంగళవారం నాటి ఘటనలో చనిపోయిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఉగ్ర దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులంతా వాళ్ళ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతున్నారట. వీళ్ళే ఆ ఉగ్రవాదులని ఊహా చిత్రాలు గీయడం జరిగింది. పహల్గాంలో పర్యాటకులపైన దాడి చేశారు అని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలు భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసిఫ్ అనే మారు పేర్లు కూడా వీరికి ఉన్నట్టుగా తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులట. దుర్మార్గులు మొత్తానికి ఇంత పనిచేశారు. 26 కుటుంబాలను ఆగం చేశారు. సో ఆ 26 మంది పేర్లను కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఎవరెవరు ఇందులో ప్రాణాలు కోల్పోయారంటే సో వాళ్ళ పార్థివ దేహాలు ఇక్కడ మనం చూడొచ్చు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎక్కువ మంది ఇందులో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉన్నారట. ఆ మృతుల లిస్ట్ ఇది. మృతుల్లో 6 మరాఠీలు ఉన్నారట. పహల్గాం నరమేధంలో గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో 6 మహారాష్ట్ర వాసులే. మంగళవారం నాటి మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారి పూర్తి వివరాలతో అధికారులు జాబితా రూపొందించారు. మృతుల్లో భారత వాయుసేన, నౌకాదళం, ఎక్సైజ్ అధికారులతో పాటు కర్ణాటక వ్యాపారవేత్త కూడా ఉన్నాడట. ఇందులో దిలీప్ దేశాలే ముంబై మహారాష్ట్ర, హేమంత్ జోషి సుహాస్ ముంబై మహారాష్ట్ర. సో ఇట్లా పూణే, కోల్కతా, బీహార్, బెంగళూరు, ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్య అట మధుసూదన్ రావు సోమిశెట్టి. సో ఆయన కూడా బెంగళూరులో వ్యాపారం చేసిన ఏపీకి చెందిన వ్యక్తి మధుసూదన్ రావు సోమిశెట్టి. ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్, ఆయన మన తెలుగు ఆయన ఉన్నాడు జేఎస్ చంద్రమౌళి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళంతా కర్ణాటక, గుజరాత్ 3 ఉన్నారు, హర్యానా 1 ఉన్నారు, కేరళ, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నేపాల్. ఇందులో ప్రధానంగా అసలు యాక్చువల్గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు వాళ్ళ చేతిలోంచి గన్ను తీసుకొని వీరోచితంగా పోరాడిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, పహల్గాం స్థానికుడు, జమ్మూ కాశ్మీర్, అతను కూడా ఇందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన ఉగ్ర దాడి విషయంలో మనం ఇక్కడ మతాన్ని ఇంకొకదాన్ని కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, కొంతమంది ఎక్స్ట్రీమ్ శక్తులు ఉండొచ్చు, వాళ్ళ విషయంలో మాట్లాడాల్సిందే. కానీ ఇక్కడ అదే కమ్యూనిటీకి చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే అతను కూడా అక్కడ ప్రాణాలకు తెగించి అదే ఉగ్రవాదుల మీద కొట్లాడుతూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిండు. అందులో తను ప్రాణాలు కోల్పోయిండు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన గుర్రం స్వారీ సహాయకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియల సందర్భంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. ఇంకా ఆ ప్రాంతం అంతా ఆ ఫోటోలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు. ఉగ్ర దాడిని నిరసిస్తూ శ్రీనగర్లో గుమిగూడిన ప్రజలు. పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా? ఆయన విద్వేష వ్యాఖ్యలే ఆజ్యం పోశాయా? అనుమానాలు రేకెత్తిస్తున్న ఉగ్ర దాడి, విదేశీ అగ్రనేతలు పర్యటిస్తున్నప్పుడే అరాచకం. ఇప్పటి పహల్గాం దాడికి 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్పుర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయట. దేశంలో విదేశీ అగ్రనేతల పర్యటనలు సాగుతున్న వేళే ఇవి చోటు చేసుకున్నాయి. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే ఇది జరిగింది. అసీం మునీర్కు భారత్ పైన తీవ్రమైన దేశంతో ఉంటాడన్న పేరు ఉన్నదట. వీడికి భారత్ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంటుందట. ఉగ్ర దాడికి పురిగొల్పాలనే ఉంటుందట. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ విదేశీ టూర్లో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. పుల్వామా దాడి వేళ మున్నీర్ ఐఎస్ఐ అధిపతి అట. పుల్వామా దాడి జరిగినప్పుడు ఐఎస్ఐకి ఇన్ఛార్జ్ ఎవడే అంటే ఈ మున్నీరే. ఇప్పుడు ఆయనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి వెనుక పాక్ కోణాన్ని విస్మరించలేం. ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడుతూ, మన ఉద్దేశం చాలా స్పష్టం. కాశ్మీర్ గతంలో కూడా మన జీవనాడిలా ఉండేది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. మన కాశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే 2 దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి 2 దేశాలు అని మునీర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గాం దాడి చోటు చేసుకుంది. అదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్లకు తరలించడం అనుమానాలకు బలపరుస్తోంది. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్ర మూకను ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది, దాడితో మాకు సంబంధం లేదని. ఇంకంతకంటే ఏం చెప్తారు? సో చాలా క్లియర్గా మీరు దాడి చేయండి, మేము రక్షించడానికి రెడీగా ఉన్నామని ఆర్మీ చీఫే వ్యాఖ్యలు చేయడంతో ఈ అటాక్ జరిగింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆయనే ఉన్నాడు, ఆయన వ్యాఖ్యలే కారణమన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సో భారత్ ఏం చేయబోతున్నది అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం. కేంద్రం ఏ విధంగా రెస్పాండ్ కాబోతున్నది అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశంగా కనిపిస్తున్నది. వ్యూహకర్త ఖలీద్ అట, వీడే మొత్తం దాడికి ప్రధాన సూత్రధారి. పహల్గాం దాడిలో పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తమున్నట్టుగా తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 2 సహకరించినట్టుగా తెలుస్తోంది. ఇక దాడిలో పాల్గొన్నవారు లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్కు చెందినవారు. ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు కూడా, ఇది మేమే చేశాము ఈ దాడి అని ఆ టీఆర్ఎఫ్ అనే సంస్థ ప్రకటించింది. వారు ఈ మారణహోమం మొత్తాన్ని కెమెరాల్లో కూడా రికార్డ్ చేసిరట. ఎవరి ఖలీద్? పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాలో ఖలీద్ కీలక వ్యక్తి. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. ఖలీద్ ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతి. అతన్ని మిల్లీ ముస్లిం లీగ్ సంస్థకు అధ్యక్షుడిగా చెబుతుంటారు. ఇది హఫీజ్ సయీద్కు చెందిన జమాతుద్ దవాకు రాజకీయ విభాగం. ప్రస్తుతం జేయుడిని లష్కరే అనుబంధ సంస్థగా అమెరికా విదేశాంగ శాఖ గుర్తించి ఉగ్ర ముద్ర వేసింది.
సో ఇందులో చనిపోయిన ఈ ఈ ఇతను ఎవరైతే ఆదిల్ హుస్సేన్ షా ఉన్నాడో ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని వీరోచితంగా పోరాడిండట. పహల్గామ్కు పర్యాటకులను తీసుకెళ్లిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదుల ఘాతుకాన్ని కళ్ళారా చూసిన ఆయన వారి వద్ద నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సముద్ర మట్టానికి 3000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే నడక, గుర్రపు స్వారీయే ఆధారం. ట్రెక్కింగ్కి వచ్చే సాహసికులు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు. అలా వారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే ఈ దాడి జరిగింది. హుస్సేన్ మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది. వారంతా బోరున విలపిస్తున్నారు. వాళ్ళే వీళ్ళు. సైనికులను ఉగ్రవాదులు అనుకున్నట. ఈ ఘటన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ పోలీసులు ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయిన పోలీసులను చూసి మళ్ళీ ఉగ్రవాదులు వచ్చారనుకొని అక్కడ మిగతా ఉన్న వాళ్ళంతా వణికిపోయి మా పిల్లలను ఏం చేయొద్దు అని వాళ్ళ కాళ్ళ మీద పడ్డారట. అంటే వాళ్ళే అనుకొని సో మేము మిమ్మల్ని కాపాడడానికే వచ్చామని సైనికులు చెప్పడంతో వాళ్ళు ఇదయ్యారు పాపం. సో నిన్న కాశ్మీర్లో 2 ఉగ్రవాదులను చంపేసిరట. బారాముల్లా నియంత్రణ రేఖ వెంబడి కొందరు ముష్కరులు చొరబాటుకు ప్రయత్నించిరట. అప్రమత్తమైన భద్రతా దళాలు 2 ఉగ్రవాదులను మట్టుబెట్టినాయి. ఘటనాస్థలమైన బారాముల్లా జిల్లాలోని ఉరినాలాలో 2 AK సిరీస్ రైఫిళ్లు, ఒక చైనా పిస్తోల్, 10 కేజీల పేలుడు పదార్థాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారట. సో అత్యంత భయంకరమైన దాడి. సో వాట్ నెక్స్ట్, ఏం చేయబోతుంది కేంద్రం అన్నది చూడాలి. ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ దేశంలో ఉన్న పాకిస్తానీలు ఎవరు ఈ దేశంలో ఉండదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. దాంతోపాటుగా తీసుకున్న మరో కీలక నిర్ణయం, సింధు జలాల ఒప్పందాన్ని ఆ అమలును తక్షణమే నిలిపేస్తున్నామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద ఏమైనా దాడి చేయబోతున్నారా, అటాక్ చేయబోతున్నారా? గతంలో సర్జికల్ స్ట్రైక్స్ అనేదో చేశారు కదా. సో ఆ తరహా దాడి ఏమైనా జరగబోతున్నదన్న చర్చ దేశమంతా నడుస్తూ ఉన్నది.